ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరెందరో దర్శించడానికి వచ్చినప్పుడు వారిలో ఎన్నో రకాలైనటువంటి యొక్క ప్రశ్నలు మహర్షుల వారిని అడగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒకరు ఆదిశంకరాచార్యుల వారి గురించి కూడా అడిగారు. ఆయన మేధావే కానీ జ్ఞాని కాదంటారు. దానికి మహర్షుల వారు, శంకరులపై నీకెందుకు గొడవ, ముందు నీవెవరివో తెలుసుకో, అది చాలు. ఇతరుల విషయం వారి విషయం వారు జాగ్రత్త పడతారు, నీకెందుకు వచ్చిన గొడవ, అవతల వారు జ్ఞానియా అజ్ఞానియా. ఈ ప్రశ్నలు సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళు ఈ మాయలో అడుగుతూనే ఉంటారు. ఇదిగో బలాని పండితుడు జ్ఞానియా, పీఠాధిపతి జ్ఞానియా, అదిగో XYZ జ్ఞానులా, ఇక్కడ వాళ్ళ సంగతి నీకెందుకు అంటూ హెచ్చరించారు రమణ మహర్షులు వారు. నీ సంగతి నీవు చూసుకో అంటే దాని అర్థం నీవెవరివో ముందు గుర్తించు అని అర్థం. అంతేకాదు, జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ వారు ఎన్నో వ్యాధులను కుదిర్చారుట ఈ మాయలో. మరి వారు సిద్ధ పురుషులేనా, అవి సిద్ధులేనా అంటూ అడగటం మొదలుపెట్టారు. ఆ విషయం క్రైస్తుకు తెలుసునా? తెలియదు కదా. తాను తన సహజ స్థితిలో ఉన్నారు. ఈ దేహాన్ని తీసుకెళ్ళి సిలువ వేశారు. అహంకారం అంతరించిపోయింది. చూపరులకు మాత్రము ఆయన రోగాలు కుదిర్చాడన్న భావన తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆ విషయం క్రైస్తుకు తెలియదుగా. నేను చేస్తున్నానని ఎప్పుడైనా అన్నాడా? లేదే. ఆ వ్యాధులను తాను కుదుర్చుతున్నానని పొరపాటునైనా పలికాడా? తాను ఎరుగునా అసలు ఆ శక్తులు తనవని ఆయనకి తెలిసి ఉండదు కదా. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక గుడ్డివానికి కనులు రావటం జరిగింది. కొంతకాలానికి కనులు వచ్చిన వాడు ఏం చేశాడు? పాపానికి ఒడిగట్టాడు. అంతవరకు నేను గుడ్డివాడిగా ఉన్నప్పుడు ఏ పని చెయ్యలేదు, ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను. గుడ్డితనం పోయిన తర్వాత కదా తాను దుష్టుడైంది. కాబట్టి ఆ దుర్మార్గత్వానికి కూడా మరి క్రైస్తే కారణమా అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జీసస్ సిద్ధులున్న పూర్ణ పురుషుడు కాదా అని అడిగినప్పుడు ఇందాక చెప్పినట్లు తనకు సిద్ధులున్నవని ఆయనకి తెలియదు. ఆ విషయానికి వస్తే ఎవరికీ తెలియదు. చూపరులు మాత్రం అనుకుంటారు, ఇదిగో బలాన్ చోటికి వెళ్ళాము, ఆయన మమ్మల్ని అనుగ్రహించారు, ఈ యొక్క రోగాలు కుదిరినయి అని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రారంధ కర్మ విశేషాలే తప్ప ఒక్కొక్కరు ఇంకొకరిని ఏవి కూడా మార్చలేరు. ఎవరు తెచ్చుకున్నటువంటి ప్రారంధ కర్మ వారు అనుభవిస్తూనే ఉంటారు. అటువంటి కర్మని అనుభవిస్తున్నప్పుడు కొన్ని రోగాలు కుదిరితే అదిగో ఆ సిద్ధపురుషుడు యొక్క స్పర్శ వల్ల, చూపు వల్ల, మాట వల్ల ఇది నయమైందని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మానసికమైన ధోరణులు. అసలు సిద్ధులంటే ఏమిటి? దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు ఉంటే ఉండవచ్చు సిద్ధులు. కానీ ఈ సిద్ధులన్నీ కూడా
స్వరూప జ్ఞానానికి, ప్రకాశానికి అడ్డుగా ఉంటాయి. తాను మహిమాన్వితుడని భావించి తిరుగుతూ ఉంటాడు కదా. ఈ సిద్ధులు కూడా ఒక రకంగా స్వరూప జ్ఞానానికి అడ్డు. జ్ఞానం ప్రకాశించిన తర్వాత కూడా సిద్ధులు ఉంటే ఉండవచ్చు, వాటి ప్రయోజనం అంతంత మాత్రమే. ఒక సందర్భంలో రమణ మహర్షుల వారికి దగ్గరికి ఒక ఆవిడ దూర ప్రయాణం చేస్తూ ఒక బాలుడి శవాన్ని తీసుకొచ్చింది. ఎంతో కష్టపడి తీసుకొచ్చి, నీవు మహనీయుడివి, ఇదిగో ఈ పిల్లవాడిని బతికించమంటూ అడగటం మొదలుపెట్టింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మహర్షి ఏమన్నాడు? నేనే భగవంతుడైతే తప్పకుండా బతుకుతాడు పొమ్మన్నాడు. కానీ ఆ మర్నాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి పూడ్చిపెట్టారు, అవతలికి తీసుకెళ్ళారు. అంటే అర్థం ఏమిటి? జనన మరణాలు మార్చే శక్తి నాకు లేదు, ఎవరన్నా చేస్తారేమో నాకు తెలియదు, అది నేను చెయ్యలేనంటూ రమణ మహర్షులు వారు ముందుగా చెప్పినప్పటికీ ఆ ఇల్లాలు పిల్లవాడిని పెట్టుకునే కూర్చుంది. చివరికి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి చేయవలసినటువంటి యొక్క సంస్కారాలు చేశారు. కాబట్టి సిద్ధులు అనేవి పూర్తిగా మాయాజనితములు, ద్వైతానికి సంబంధించినవి. ఆత్మస్థితిలో అన్యులెవరు, ఇతరులు ఎవరున్నారని ఎవరికి సిద్ధులు చూపిస్తారు? ఉన్నదే ఒకటి, ఉన్నదే ఏకము, ఉన్నదే సత్యము. సృష్టే లేకపోయా. సిద్ధులు కలిగిన దేహాత్మబుద్ధి కలిగిన వారు ఎవరున్నారు కనుక ఇవన్నీ మానసికమైన ఆలోచనలే తప్ప మరొకటి కాదు. మంచిది. మౌనమే శరణ్యం.